కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచారం దేశం మొత్తాన్ని కలిచివేస్తోంది. జనం హృదయాలను కదిలించివేస్తోంది. రోడ్లపైకొచ్చి నిరసనలు చేపట్టేలా చేస్తోంది. ఇండియాలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఈ అమానుషంపై డాక్టర్లతో పాటు ప్రజలు కూడా గళం విప్పుతున్నారు. తమ నిరసనను తెలియజేస్తున్నారు. జస్టిస్ ఫర్ అభయ అంటూ రోడ్డెక్కుతున్నారు. ఈ దారుణం దేశపు అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా కదిలించివేసింది. ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. కోల్కతాలో మెడుకో హత్యాచారంపై దేశం మొత్తం రగిలిపోతోంది. ఆందోళనలతో అట్టుడుకుతోంది. జూనియర్ డాక్టర్లు మాత్రమే కాదు, ప్రజలు కూడా ఈ ఆందోళనల్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ అమానుషానికి కేంద్ర బిందువైన కోల్కతాలో ఆందోళనలతో జనం కదం తొక్కుతున్నారు. జస్టిస్ ఫర్ అభయ అంటూ వేలాది మంది నిరసనలతో హోరెత్తించారు. కోల్కతా అమానుషానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిందితుడిని ఉరితీయాలని డాక్టర్లతో పాటు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అభయకు న్యాయం చెయ్యాలి, మాకు రక్షణ కావాలి, ఆస్పత్రుల్లో సేఫ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, అభయ హత్యాచారం కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరగాలి, ఆస్పత్రుల్లో మహిళా డాక్టర్ల రక్షణ కోసం కేంద్రం ఒక చట్టం చేయాలి. ఇప్పుడు ఇదే డిమాండ్తో దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్స్ ఆందోళన బాటపట్టారు. కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపై విశాఖలో జూడాలు భగ్గుమన్నారు. కేజీహెచ్లో జూడాలు 6వ రోజు కూడా విధులు బహిష్కరించారు. ఆంధ్ర మెడికల్ కాలేజీ దగ్గర బయట ప్రదర్శన చేపట్టారు. మహిళా డాక్టర్ల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు పోరాటం కొనసాగుతుందని జూడాలు తేల్చి చెప్పారు. అక్కడ అమ్మాయికి జస్టిస్, ఎలాంటి మ్యానిపులేషన్స్ లేకుండా జస్టిస్ జరగాలి అని, అండ్ ఇంకొకటి ఇలాంటిది మళ్ళీ జరగకూడదు. ఏ ఒక్క హాస్పిటల్లో కూడా ఇలాంటిది జరగకూడదు. కాబట్టి ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని మేము కోరుకుంటున్నాం. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి. వచ్చేదాకా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఆ అమ్మాయిని అంత బ్రూటల్గా రేప్ చేసి చంపేశారు. ఆ అమ్మాయి చేసిన తప్పేంటి అసలు? షీఈస్ ఇన్ ద డ్యూటీ. దట్టు ఒక డ్యూటీ అవర్స్లో ఉన్న హాస్పిటల్లో ఉన్న డాక్టర్నే చంపేస్తే ఇంకా ఒక అమ్మాయి రేపు ప్రపంచంలోకి వెళ్ళి ఫ్రీగా తన వర్క్ని తను ఎలా చేసుకోగలదు? సెక్యూర్డ్గా ఫీల్ అవ్వాలి కదా. కోల్కతా ఘటనపై గైనకాలజీ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ దగ్గర నిరసన ర్యాలీ నిర్వహించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. దేశంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పటిష్టమైన చట్టాల్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రతి మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో విమెన్స్ సెల్ ని ఏర్పాటు చేయాలన్నారు. నో టు వైలెన్స్ అగైన్స్ విమెన్ మేము స్టార్ట్ చేశాము. చిన్న పిల్లల నుంచి జెండర్ న్యూట్రల్ ఇది అబ్బాయిలు అమ్మాయిల బ్రెయిన్ లో ఉండాలి. ఆడపిల్లలు మా పిల్లలు సమానము. వాళ్ళకు చిన్నప్పటి నుంచే ఎలా బిహేవ్ చేయాలని పేరెంట్స్, స్కూల్లో టీచర్లు నేర్పించాలి. ఈ ప్రోగ్రామ్ మొత్తం కంట్రీలో చేస్తే తప్ప కొంచెమైనా బాగుపడం. ఈ అమానుషంపై ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో ఎన్ఆర్ఐలతో పాటు స్థానికులు కూడా నిరసన తెలిపారు. ఈ పాశవిక చర్యను ఖండిస్తూ ప్లకార్డులు ప్రదర్శన చేపట్టి అభయకు న్యాయం జరగాలంటూ నినాదాలు చేశారు. భారత సంతతి వైద్యులు వివిధ దేశాల్లో నిరసన కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. కోల్కతా జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. మంగళవారం సిజేఐ చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ ఘటనకు నిరసనగా అన్ని రాష్ట్రాల్లోనూ మెడికల్ విద్యార్థులు, డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ప్రజలు కూడా వారికి మద్దతుగా నిలబడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిస్థితులపై ప్రతి 2 గంటలకొకసారి నివేదిక ఇవ్వాలని ఆయా ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పోలీసు ఉన్నతాధికారులు మెయిల్, ఫ్యాక్స్ లేదా వాట్సాప్ ద్వారా కేంద్రానికి నివేదికలు పంపాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆ నివేదికల ఆధారంగా పరిస్థితులను అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇక కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు సంజయ్ రాయ్ కి మానసిక పరీక్షలు నిర్వహించారు. ఆర్జీ కర్ ఆసుపత్రికి చెందిన ఇద్దరు డాక్టర్లకు పోలీసులు సమన్లిచ్చారు.
దేశాన్ని పట్టి కుదిపేస్తున్న ఈ కేసులో పొలిటికల్ డోస్ కూడా పెరిగింది. టీఎంసీ ఎంపీ సుఖేందు రాయ్కి పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆయన తప్పుడు సమాచారాన్ని ట్వీట్ చేశారంటూ పోలీసులు చెబుతున్నారు. ఇక బీజేపీ నేత లాకెట్ చటర్జీకి కూడా పోలీస్ సమన్లందాయి. ఆమె వదంతులు వ్యాపింపచేస్తున్నారంటూ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు రాజకీయ రంగు పులుముతున్నారంటూ బీజేపీ నేత లాకెట్ చటర్జీ మండిపడ్డారు. పోలీసులు సమన్లిచ్చే కొద్దీ పోరాటం ఉధృతమవుతుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి పదవికి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. जो पॉलिटिकल कलर दे रहे हैं ये लोग, एक दूसरे के ऊपर बोल रहे हैं, जो भी उनका दल में उसका पार्टी में कोई लोग बोल रहे हैं, उसको दबाने का कोशिश चल रहा है। पुलिस जितना हम लोगों को समन भेजेंगे उतना हम लोग पूरा पश्चिम बंगाल का जनता, देश का जनता इसके ऊपर आवाज उठाएंगे। ममता बनर्जी को रिजाइन देना चाहिए। జస్టిస్ ఫర్ అభయ అనే నినాదం ఇప్పుడు ఈ దేశపు నేలలో గాలిలో ప్రతిధ్వనిస్తోంది. అది నిరసనల కార్చిచ్చులా మారి ప్రపంచ దేశాలకు వ్యాపిస్తోంది. అభయకు న్యాయం జరగాలంటూ దేశం ముక్త కంఠంతో నినదిస్తోంది.